గానండి ఇక్కడ చాలా మందికి ఉంటాం. ప్రియుడి గురించి మనం అందరికీ తెలుసు. ఇక్కడ లెటర్ ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నాడు తెలుసా? ఈ రోజు ఉత్తరాలు లేవండి మనకి. వాట్సాప్ లో హాయ్ బాయ్ అంతే, ఉన్నావా వెళ్ళిపోయావు. అప్పుడు ఒకప్పుడు మా అమ్మ కొత్తగా ఉన్నప్పుడు ఉత్తరాలు రాసేవాడు. మా నాన్నగారు మీ అందరికీ ఇప్పుడు ఉత్తరాలు రాసిన అనుభవం ఉంది. 1980లో 90లో మీ అందరికీ ఉత్తరాలు రాసిన అనుభవం. అక్కడ యోగక్షేమాలు రాసుకునేవాడు. ప్రియమైన అమ్మగారికి, ప్రియమైన నాన్నగారికి, ప్రియమైన తమ్ముడి గారికి, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈ రోజు అటువంటి ఏమీ లేవు. వాట్సాప్ లో మెసేజ్ పెడతాం, లేకపోతే ఏదైనా ఉండాలంటే వస్తున్నావా, అక్కడ ఉన్నావా, ఇక్కడ ఉన్నావా. కానీ ఆ రోజుల్లో చాలా బాగుండేవండి. ఆత్మీయంగా అత్తుకుని పోయేవారు. ఈ రోజుల్లో వాళ్ళు బాగోపోయినా మనం పట్టించుకునే పరిస్థితులు బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నాడా, ఇంతే. అసలు ప్రేమ అనేది లేకుండా పోయింది. కానీ ఈ యొక్క భక్తుడు ఏం రాస్తున్నాడో తెలుసా? యోహాను ఈ అపోస్తలుడైన